ధనము వర్గము ఈరోజు వాళ్ళ యొక్క హవా కొనసాగుతూ ఉండేది తెలియజెప్పడానికి బ్రహ్మయ్య హత్య కేసు విషయంలో ఈరోజు వరకు కూడా ముద్దాయిలు అరెస్టు కాలేదు అంటే వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసు విషయంలో పోలీసులు సిగ్గుపడాల. ఈ కమిటీ టయాన్ని ఎంతో వెచ్చించి ఎస్ఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి డిఐజీ వరకు కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారికి ఈ కుటుంబం యొక్క పరిస్థితి, హత్య యొక్క వివరం అన్ని కూడా అనేక దఫాలు వివరించడం జరిగింది, విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ వెంకట ప్రసాద్ గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదైతే ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది, ఆ కేసుని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది అని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అయితే ఆర్థికపరమైనటువంటి సహాయం చేయడానికి వెంకటేశ్వర ప్రసాద్ గారు సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే మొదట కొంత ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పి ఒక ఫైల్ నడవడం కూడా జరిగింది. ఆ ఫైలు కలెక్టరేట్లోనే ఆగిపోయి ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ తప్పుపడడానికి అవసరమైతే ఏం లేదు. వాళ్ళ శక్తి మేరకు అందరూ కలిసి కేసుని ఇప్పటిదాకా తీసుకురావడం జరిగింది. అయితే ఇది చాలు. శత్రువు అనేవాడు, ముద్దాయి అనేవాడు చాలా బలమైన వ్యక్తి, అందరినీ మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఇటు రాజకీయ పరంగా, కులపరంగా, డిపార్ట్మెంట్ పరంగా అన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఎడచూపి రాజకీయాలు అడ్డపెట్టుకొని కేసుని నీరు కట్టడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడానికి సంవత్సరం కూడా పట్టింది. ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ కూడా ఈరోజు ఆ కేసులో ముద్దాయిని అరెస్టు చేయకపోవడం అత్యంత దుర్మార్గం. ప్రజా సంఘాలుగా, బహుజన సంఘాలుగా, దళిత సంఘాలుగా ఎవరి పాత్ర వారు ఈ కేసులో శక్తివంతం లేకుండా పనిచేశారు, ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ప్రజా సంఘాలందరూ కలిసి నీకు ఎంత ధనం ఉన్నా, నీకు ఎంత వర్గం ఉన్నా, నీకు ఎంత కులం ఉన్నా, నీకు ఎంత అధికారం ఉన్నా సరే ప్రజా కోర్టులో పనికిరావని చెప్పి వాటిని మట్టు కట్టించడం జరిగింది. ముద్దాయి అయితే ఎవరైతే ఉన్నారో చంద్రాన్ని మట్టు కట్టించడం జరిగింది. కేసు అయితే ముందుకి సాగలేదు కానీ అతన్ని సమాజంలో ఆయన ఉన్నటువంటి పార్టీలో ఈ ప్రజల్లో పూర్తిగా ఆయన చరిష్మా లేకుండా ఈ ఉద్యమం నడిచిందని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నాం. అలాగే జరిగినటువంటి అంశాల్లో ఒక న్యాయపరమైనటువంటి ఒక కమిటీని వేయాలి. ఎప్పుడైనా సరే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మొదటి సమావేశంలో చెప్పాం. ఒక మంచి సీనియర్లు చాలా మంది ఉన్నారు, దళితుల్లో, బీసీల్లో, ప్రజా సంఘాల్లో 3 మంది ఉన్నారు. ఒక 7 మంది న్యాయపరంగా సలహా మండలి వేయాలి. అప్పుడు మాత్రమే ఈ కేసు మళ్ళీ ముందుకు కొనసాగగలదు. కాబట్టి కమిటీ వాళ్ళు మళ్ళీ పునర్పరిశీలన చేసి ఇంకా కలుపుకోవాల్సిన ఎవరైతే ఇంకా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా న్యాయ సలహా మండలి కూడా తక్షణమే వేయాలి. న్యాయ సలహా మండలి లేకుండా ఈ కేసు ముందుకు పోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మరి బ్రహ్మయ్య హత్య కేసు విషయంలో ఆర్థిక పరంగా రావాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ కలెక్టరేట్ లో ఉన్నటువంటి ఫైల్ కూడా ఒకసారి పరిశీలన చేసి అవసరమైతే ఒకసారి కలెక్టర్ గారిని కలిసి అలాగే ఎస్పీ గారిని కూడా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మొత్తం కూడా ఒక నివేదిక తయారు చేసి ఇప్పటిదాకా జరిగింది. ఆ నివేదికని ఎస్పీకి కలెక్టర్కి
అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉందని భావిస్తున్నాం.